శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం అనువాదం చిలుకూరు వెంకటేశ్వర గారు. ఇప్పుడు 11వ సర్గంలోకి వచ్చాం మనం. మహోగ్ర భైరవ నిర్ణయం. శ్రీ శంకరులు పరకాయ ప్రవేశం చేయడం, శ్రీ ఉభయ భారతీదేవి తమ పరాజయాన్ని అంగీకరించి శ్రీ మండలమిశ్రుల సన్యాసాశ్రమ స్వీకారానికి అంగీకారం తెలిపి బ్రహ్మలోకానికి వెళ్ళడం, శ్రీ శంకరులు జైత్రయాత్ర ప్రారంభించి శ్రీశైల క్షేత్రాన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునులను దర్శించడం, పాతాళగంగ వద్ద నివాసం ఏర్పాటు చేసుకుని వేదాంత శ్రవణం చేయడం మొదలైన అంశాలన్నీ 10వ సర్గంలో వివరంగా చర్చించబడినాయి. శ్రీ శంకరులు పాతాళగంగ నదీ తీరాన శిష్యులతో కూడి ఉన్నప్పుడు ఒక మాయావి కపటి అయిన కాపాలికుడొకడు తన అంతరంగంలో కోరికను కప్పిపుచ్చి శ్రీ శంకరుల వద్దకు వచ్చాడు. కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించిన వారు, జితేంద్రియులు, వ్యాసాది మునిపుంగవులచే ప్రశంసించబడిన వారు అయిన శ్రీ శంకరులు తనచే రచించబడిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రవణం చేస్తున్నారు. దుష్టుడైన ఆ కాపాలికుడు శ్రీ శంకరులను చూసి ఎంతో సంతోషించిన వాడై చిరకాలం నుండి తాను ఎదురుచూస్తున్న యతిశ్రేష్ఠుడు దొరికాడు కదా అని సంతోషించాడు. బ్రహ్మజ్ఞాని సర్వదా సంతుష్టి కలిగిన శ్రీ శంకరులతో తన మనసులోని కోరికను ఈ విధంగా వ్యక్తం చేశాడు. కాపాలికుడు: మహాత్మా, మునివర్య, సదయాత్మ, తమ సర్వజ్ఞతను, దాక్షిణ్య కృపాగుణాలను, నిర్దోషమైన నడవడికను గూర్చి జనులు విస్తారంగా చెప్పుకుంటుండగా విన్నాను. అట్టి అసాధారణ వ్యక్తిని చూసి జన్మ ధన్యత చెందాలనే కోరికతో వచ్చాను. మహనీయాత్మ, ద్వైతవాదులందరినీ సమూలంగా నాశనం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. ఇట్టి ఘనచరిత్ర ముందెన్నడూ ఎవరికి దక్కలేదు. తమకు తమరే సాటి. ఆ విధంగా తమకు సర్వజ్ఞులు అనే బిరుదు సార్థకమై ఉంది. తాము అహంకార మమకారాలను పూర్తిగా జయించారు. తాము ఇతరుల నుండి ఎట్టి గౌరవాన్ని ఆశించరు, కానీ తాము అందరినీ గౌరవిస్తారు. తాము అద్వైత సిద్ధాంతాలను ప్రతిపాదించడమే కాక ఉపనిషత్ ప్రమాణాలను చూపగల సమర్థులు. ఈ విధంగా తాము పరిశుద్ధాత్ములు, పరమాత్ములు అయి ప్రకాశిస్తున్నారు. తాము లోకహితం కోరి శరీరాన్ని ధరించిన లీలామానుష విగ్రహులు. స్వర్గలోకాది సమస్త లోకాలందు తమ ఖ్యాతి వ్యాపించింది. తాము సజ్జనుల దుఃఖాలను బాపి ముక్తిని ప్రసాదిస్తున్నారు. కరుణామయులు, దివ్యదృష్టి కలిగిన వారు, ఉపనిషత్తులందలి నిగూఢార్థాలన్నీ కూడా తెలిసిన అఖండ జ్ఞానస్వరూపులు. రత్నాల వంటి గుణాలు కల మిమ్మల్ని రత్నాకరుడని, నిరహంకారులు కావడం చేత సర్వజ్ఞులని, వాదనా ప్రతిభ చేత విజయశీలురని, జ్ఞానదానం చేత మహాదాతలని కొనియాడతారు. ఈ విధంగా తాము అన్ని గుణాలలోనూ సర్వోత్కృష్టులు. తాము పరాపర తత్వజ్ఞులవడం చేత మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనోరథాలు పూర్తిగా నెరవేరగలవు. మహాత్ములు సిద్ధ సంకల్పులవడం వలన వారి దయాదృష్టి ఎన్నటికీ వ్యర్థం కాదు. మహాత్మా, చల్లకు వచ్చి ముంత దాచదగునా, కనుక నా మనోరథాన్ని సార్థకపరతురు కాక. తమ వలన నేనొక కార్యాన్ని సాధింపదలుస్తున్నాను. అందులోకి తమ అనుగ్రహం నాకు లభించుగాక. అలా అయితే నేను కాలభైరవ స్వామిని మెప్పించి నా జన్మను సార్థకపరుచుకుంటాను. మహాత్మా, నా వృత్తాంతమంతా తమ పాదపద్మాల ముందు యథార్థంగా వినవించుకుంటాను. దయతో ఆలకించండి. నేను ఈ భౌతిక శరీరాన్ని దాల్చి కైలాసానికి పోయి మహేశ్వరుని సందర్శించాలి అని సంకల్పించాను. అది ఎంతో కష్టమైనా నా కోరిక బలమైంది కావడం చేత కాలభైరవ స్వామి కొరకు ఘోరంగా తపస్సు చేశాను. ఆ కాలభైరవ స్వామి నా తపస్సుకు మెచ్చి నాకు ప్రత్యక్షమై ఇలా పలికారు: తపోవ్రతశాలి, నీ తపస్సు నన్ను తృప్తిపరిచింది. దుర్లభమైన నీ మనోవాంఛను తెలుసుకున్నాను. నీ కోరిక ఈడేరాలంటే నీవొక దుర్లభమైన కార్యం చేయాల్సి ఉంటుంది. అది ఏమంటే, సర్వజ్ఞుడైన ఒక మహాత్ముని శిరస్సు గాని, ఒక సార్వభౌముని శిరస్సు గాని నా నిమిత్తమై అగ్నియందు హోమం చేయాలి. అలా చేస్తే దుర్లభమైన నీ కోరిక తీరగలదు. ఈ విధంగా పలికి భైరవస్వామి అంతర్హితుడయ్యాడు. ఆనాటి నుండి దైవప్రీతి కోసం ఈ భూలోకమంతా గాలిస్తున్నాను. సర్వసల్లక్షణాలు గల రాజేంద్రుడు ఒక్కడైనా కనపడలేదు. తాము తప్ప సర్వజ్ఞుడైన మహాత్ముడు కూడా కానరాలేదు. నా పరిశ్రమ అంతా వృధా అవుతుంది అని శోకిస్తున్నాను. మహాత్ముల ఆశీర్వాద బలం చేత, నా పూర్వజన్మల సుకృతం చేత నా ఆశలు నెరవేరే కాలం ఆసన్నమైంది. దైవానుగ్రహించే సర్వలోక పూజ్యులు, లోకహితం కోరి అవతరించిన వారు, సర్వజ్ఞులు అయిన తమరిని ఇంతకాలానికి దర్శించాను. తమరు అంగీకరిస్తే నా మనోరథం సిద్ధించగలదు. దర్శన మాత్రాన్నే స్నేహం ఏర్పడుతుంది అని పెద్దలు చెప్తారు. ఆ విధంగా మహనీయులైన తమ దర్శన భాగ్యంచే మైత్రీభావం ఏర్పడింది. మహాత్ముల దర్శనం ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తుంది.
ఈ దేహంతో నేను కైలాసానికి వెళ్ళాలంటే ఒక సార్వభౌముని శిరస్సు వలన కానీ, సర్వజ్ఞుడైన మహాత్ముని శిరస్సు వలన కానీ సిద్ధిస్తుంది. ఈ రెంటిలో సార్వభౌముని శిరస్సు ఎంతైనా సాధ్యపడదు. ఇక రెండవది, యతీశ్వరుని బలి ఇచ్చి అగ్నియందు హోమం చేయాలి. తమరు తప్ప నా మనోరథం తీర్చగల సమర్థుడు ఏ లోకాన కానరాడు. మహాత్మా, తాము సర్వజ్ఞులు, నిరభిమానులు, దేహాన్ని గడ్డిపరకలా చూస్తారు. తమకు చెప్పదగిన వాడను కాను, అయినా మనవి చేసుకుంటాను. ఈ దేహం శాశ్వతం కాదు. సర్వజ్ఞులైన తమ బోటివారు శరీరం పట్ల ఆసక్తి చూపరు కనుక తమరు దయతో ఆలోచించి నా కోరికను మన్నించి తమ శిరస్సు దానం చేయండి. దానివలన లోకంలో అఖండ కీర్తి లభిస్తుంది. కేవలం అశాశ్వతమైన దేహత్యాగం వలన శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ఓ మహాత్మా, తమ చిత్తానికి ఏది యోగ్యమని భావిస్తారో దాన్ని ఆచరించండి. మహాత్మా, లోకంలో ఎవరైనా తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎట్టి సుఖాలనైనా శరీరం ఉంటే పొందగలరు. అందువలన తమ శిరస్సును దానమేయమని కోరడానికి నాకు కూడా దుఃఖంగానే ఉంది. అయినా తాము సర్వసంగ పరిత్యాగులు, వైరాగ్య పరిపూర్ణులు. తామెల్లప్పుడూ శరీరం అశాశ్వతమైనది అని తలుస్తారు. దేహాభిమానం పూర్తిగా విడిచిన మహానుభావులు. అంతేకాక తాము ఈ శరీరాన్ని లోకహితానికే ధరించారు. తాము సర్వం ఎరిగిన మహానుభావులు, తేజోమూర్తులు, త్యాగధనులు. లోకంలో స్వార్థపరులు తమ స్వలాభాన్నే కాంక్షిస్తారు. పరుల కష్టాలను పరిగణించరు. కానీ పరార్థ జీవులు అలా కాదు. పరుల శ్రేయస్సే వారికి సుఖం. కనుక ఓ మహాత్మ, దయామయ, దీనజన సంరక్షణ దక్ష, సాత్విక స్వభావులైన దేవేంద్రాదులే స్వార్థపరులవుతుంటే తామస ప్రవర్తనమైన నా బోటి వారి సంగతి చెప్పాలా? నా కోరిక మన్నించి శాశ్వత కీర్తిని పొందండి. మహానుభావ, గరుత్మంతుని నుండి శంఖచూడు అనే సర్పాన్ని కాపాడడానికి జీమూత వాహనుడు తన శరీరాన్ని అర్పించాడు. దదీచి మహర్షి తన వెన్నెముకను దేవేంద్రుడికి అర్పించాడు. ఈ విధంగా వారిరువురు శాశ్వత కీర్తిని పొంది విఖ్యాతులెన్నారు. వారి కథలన్నీ ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. భగవన్, పూజనీయ, దయామయ, నా మొర ఆలకించండి. మీరు సర్వలోక సర్వజ్ఞులు. నా భాగ్యం తమ కరుణ మీదనే ఆధారపడింది. నా పట్ల కృపాభావం చూపి తమ శిరస్సు నొసగండి. తమ పాదాలను ఆశ్రయిస్తున్నాను అంటూ శాంతభావంతో విన్న శ్రీశంకరులు కాపాలికునితో ఇలా అన్నారు. కాపాలికోత్తమ, భయపడకు. నువ్వు కోరిన విషయం గురించి నేను కొంచెం కూడా విచారించటలేదు. లోకంలో జీవుల మనోరథాలను నెరవేర్చడానికే ప్రాజ్ఞులు కృషి చేస్తారు. ఎంతో సంతోషంతో నా శిరస్సును నీకు ఒసగుతాను. వివేకులు ఈ శరీరం అశాశ్వతమని తెలియడం చేత దేహాన్ని అర్పించడానికి వెనుకాడరు. ఈ దేహం ఎంతకాలం పోషించినా ఏదో ఒకనాడు నేలవాలాల్సిందే. అటువంటి దేహం వలన ఇతరులకు మేలు కలగడం కన్నా పరమార్థమే ఉంది. శరీరం శాశ్వతం కాదు అని గ్రహించడం చేత ప్రాజ్ఞులు లోకోపకార కార్యాలు శీఘ్రగతిని పూర్తి చేస్తారు. ఇది మహాపురుషుల స్వభావం. ఓ సిద్ధపురుష, నా శిరస్సునివ్వడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ నీవీ కార్యాన్ని బహుజాగ్రత్తతోనూ అతి గుంభనంగానూ పూర్తి చేయాలి. నేను జనులు తిరుగాడని ప్రదేశంలో సమాధినిష్ఠుడనై ఉంటాను. ఆ సమయంలో నీ ఒక్కడివే రా. నీ మనోరథాన్ని పూర్తి చేసుకో. ఎలాంటి సంశయాలు పెట్టుకోక నా శిరస్సు ఖండించి అగ్నిగుండంలో వేసి హోమం చేసుకో. ఈ కార్యమంతా నా శిష్యులకు తెలియనివద్దు. అత్యంత గుంభనంగా కార్యం పూర్తి చేసుకో. కనుక నా శిరస్సును పొందడానికి అనువైన నిర్జన ప్రదేశాన్ని ఎంపిక చేసుకో. కాపాలికోత్తమ, నా పలుకులు శ్రద్ధగా విను. నీ కార్యం సఫలం కావాలంటే ఈ విషయం మన ఇరువురికి తప్ప ఇతరులకు తెలియకూడదు. ముఖ్యంగా నా అంతరంగ శిష్యులకు తెలిస్తే నిన్ను కూడా చంపగలరు. కనుక నువ్వు అతి చాకచక్యంతో వ్యవహరించాలి. ఈ విధంగా శ్రీశంకరులు, కాపాలికుడు తమ కార్యక్రమాన్ని అతి గోప్యంగా ఉంచారు. ఇరువురూ సంతోషించిన వారై ఎంతో మైత్రితో మెలగసాగారు. తన చిరకాల మనోరథం నెరవేరడం చేత సంతోషంతో కాపాలికుని మనస్సు తేలికపడింది. తక్కిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవడానికి తన నిజ గృహానికి వెళ్ళాడు. శ్రీశంకరులు కూడా తమ కుటీరాన్ని చేరుకుని నిశ్చింతతో మౌనం దాల్చారు. ఆంతరంగిక శిష్యులకు కూడా ఈ విషయం తెలపకుండా గోప్యంగా ఉంచారు. కాపాలికుడు త్రిశూలం చేత ధరించి నుదుట విభూతి రేఖలు ప్రకాశిస్తుండగా మెడలో ఎముకల దండ ధరించి ఉన్నాడు. అతను చిత్తుగా మద్యపానం చేసిన వాడవడం చేత కన్నులు ఎర్రబడి రక్తగోళాల్లాగా ఉన్నాయి. ఇలాంటి రూపురేఖలతో ఆ కాపాలికుడు శ్రీశంకరులుండే ప్రదేశాన నిర్భయంగా ప్రవేశించాడు. ఆ కాపాలికుడే కాలభైరవుడా అన్నట్లున్నాడు.
శ్రీ పద్మపాదాది శిష్యులందరూ స్నాన జపాలు ఆచరించడానికి దూర ప్రాంతాలకు వెళ్లారు. శ్రీ శంకరులు కాపాలికుడికి చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అతని వెంట వెళ్లారు. కాపాలికుని ప్రయత్నాలకు భంగం కలగరాదు అన్న తలంపుతో శ్రీ శంకరులు తన శరీరం గురించి పద్మపాదాది శిష్యులకు తెలియనీయకుండా రహస్యంగా ఉంచారు. ఇప్పుడు నిర్జన ప్రదేశానికి అతన్ని అనుసరించి వెళ్లారు. భయంకరాకారుడై సమీపించిన ఆ కాపాలికుని శ్రీ శంకరులు తేరిపార చూశారు. తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తదనంతరం ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ ఉపశమింపజేశారు. పరమాత్మయందు మనసును లయం చేస్తూ నిశ్చలాంతకరణులైనారు. ప్రణవంచే పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఆత్మను పరబ్రహ్మలో చేర్చారు. అంటే తత్వమసి వాక్యార్థమైన జీవబ్రహ్మైక్యాన్ని ఎరిగి ఆత్మను పరమాత్మగా భావించారన్నమాట. ఆ పరమాత్మే తాను అనే పరోక్ష జ్ఞాన పరిపూర్ణులైనారు. ఆత్మారాముడు దేహాన్ని విడిచి దేహాతీత స్థితిలో విహరించాడు. అట్టి సమయంలో సంపూర్ణంగా దృశ్యాలను మరచి పరబ్రహ్మ స్వరూపి అయి స్వయం ప్రకాశకులైనారు. నిర్వికల్ప సమాధి సంపన్నులై కేవలం నివృత్తి మార్గపరాయణులైన శంకరులను ఆ కాపాలికుడు దర్శించాడు. శ్రీ శంకరులు కంఠం కిందగా గడ్డ ఉంచి, మోకాళ్లపై హస్తాలుంచి, నేత్రాలు సగం తెరిచి సగం మూసుకుని ముక్కు కొన భాగాన్ని చూస్తూ కూర్చున్నారు. కేవల బోధ స్వరూపులై, అఖండ జ్ఞాననిధులై, స్వయం ప్రకాశులై, చిన్మాత్ర స్వరూపులై, సర్వదృశ్య ప్రపంచాన్ని మరచి విశుద్ధ తత్వ ప్రజ్ఞాభాసితులైన శ్రీ శంకరులను ఆ కాపాలికుడు దర్శించాడు. శ్రీ శంకరులు చిన్ముద్ర వహించి సమాధినిష్ఠులై ఉండగా క్రూరుడు కపటి అయిన ఆ కాపాలికుడు భీతి లేనివాడై ఖడ్గంతో శ్రీ శంకరుల శిరస్సును ఖండించడానికి సమీపించాడు. ఇది ఇలా ఉండగా అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ పద్మపాదాచార్యులు తన యోగబలంచే జరగబోయే ఈ అకృత్యాన్ని తిలకించారు. శ్రీ పద్మపాదాచార్యుల వారు మొదటి నుండి శ్రీ శంకరులకు ఆంతరంగిక శిష్యులుగా ఉంటూ గురుదేవుల సంరక్షణను కోరుకోసాగారు. కాపాలికుడు తన త్రిశూలాన్ని పైకెత్తి శ్రీ శంకరుల శిరస్సు ఖండించడం శ్రీ పద్మపాదులు తమ యోగశక్తి చేత గ్రహించారు. శ్రీ పద్మపాదులు శ్రీ నృసింహస్వామి భక్తుడు, అట్లే గురుదేవులకు కూడా పరమభక్తుడు. శ్రీ పద్మపాదాచార్యులు శ్రీ నృసింహస్వామి మంత్రసిద్ధులవడం చేత వెంటనే మంత్రపూర్వకంగా ధ్యానించి శ్రీ నృసింహస్వామి దివ్య తేజస్సును ధ్యానించారు. వెనువెంటనే ఆ స్వామి శ్రీ పద్మపాదులను ఆవహించి మహా తేజస్సుతో వెలిగిపోతూ క్షణకాలంలో శ్రీ గురుదేవులు సమాధి స్థితి పొందిన ప్రదేశంలో ప్రత్యక్షమైనాడు. మహాభయంకర స్వరంతో వృద్ధి చెందుతున్న క్రోధాగ్నితో లోకాలన్నీ భయపడే రీతిగా నృసింహస్వామి హావభావ పరాక్రమాలను సంతరించుకున్న శ్రీ పద్మపాదాచార్యులు కాలయముడిలా ఆ కాపాలికుడిపై దూకాడు. అంతటా ఆ నృసింహస్వామి మెడ జూలు విదిల్చుకుంటూ భయంకర గర్జనలతో భూమ్యాకాశాలు కంపింపజేస్తుండగా దేవతలందరూ ఇదేమిటి అని ఆశ్చర్యపడసాగారు. శ్రీ శంకరుల సన్నిధిని సాక్షాత్కరించిన ఆ పద్మపాదుడు మహావేగంతో ఆ కాపాలికునిపై ఉరికాడు. శ్రీ పద్మపాదులు అంటే నృసింహస్వామి అంశతో ఉన్నారు. ఇప్పుడు ప్రళయకాల రుద్రునిలా కోపోద్రిక్తుడై పూర్వం హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చే విధంగా ఆ కాపాలికుని వక్షస్థలాన్ని చీల్చేశాడు. తన వాడి అయిన కోరతో ఆ కాపాలికుని హృదయాన్ని చీల్చి పేగులన్నీ బయటకు లాగి మెడలో మాలగా ధరించాడు. మహావాడి అయిన గోళ్లతో మహాశ్రేష్టమైన ఆ సింహరాజం కాపాలికుని దేహాన్ని కోపోద్రేకంతో క్రిందకి పడతోసింది. స్వర్గమందలి కోటబురుజులు విరిగిపడినట్లు భయంకర శబ్దంతో అతని దేహం నెలకూలింది. సర్వలోక భయంకరమైన ఈ శబ్దానికి శిష్యులందరూ గుమికూడి అక్కడికి చేరుకున్నారు. మరణించి పడి ఉన్న కాలభైరవుని, పక్కనే నిశ్చల సమాధిలో ఉన్న గురువరేణ్యుని చూశారు. దుష్టశిక్షణ శిష్టరక్షణకై అవతరించిన నృసింహస్వామిని సందర్శించారు. స్వామి అనుగ్రహానికై ఈ విధంగా స్తుతించారు. మహాత్మా నృసింహ భగవంతుడు ఎల్లవేళలా భక్తసులభుడు. ఆనాడు పరమభక్తుడైన ప్రహ్లాదునికి వశీభూతుడైనాడు. ఆ ఉగ్రమూర్తిని చూసి దేవతలందరూ భయభ్రాంతులైనారు. ప్రహ్లాదునికి మాత్రం ప్రసన్న రూపంలో దర్శనమిచ్చాడు. మిత్రమా, ఆ దేవదేవుని అనుగ్రహాన్ని ఎప్పుడు పొందావు? ఎప్పుడు ఎక్కడ తమకు ప్రసన్నుడయ్యాడు అని తోటి శిష్యగణమంతా పద్మపాదుని ప్రశ్నించారు. పద్మపాదుడు ఇలా చెప్పాడు. ముందు నేను అహోబిల పర్వత శిఖరంలో నివాసం ఏర్పరచుకుని నృసింహ భగవంతునికై ఘోర తపస్సు చేయసాగాను. చాలా కాలం ఆ విధంగా తపస్సు చేశాను. సోదరులారా, నృసింహ భగవంతుని అనుగ్రహం కోరి అనన్య గతికుడనై నిష్ఠతో ఆ అహోబిల పర్వతాన తపస్సు చేశాను. ఒకానొక రోజు ఒక కిరాతకుడు వచ్చి, అయ్యా, ఈ ఘోరారణ్యమందలి ఈ గుహలో ఏల నివసిస్తున్నారు అని తరచి తరచి ప్రశ్నించాడు. అప్పుడు నేను, కిరాతశ్రేష్ఠ, నేనొక సింహశ్రేష్ఠానికై పరితపిస్తున్నాను. ఇంతవరకు దాని జాడ నాకు తెలియరాలేదు. అందువలన ఇక్కడే నివసిస్తూ నిరీక్షిస్తున్నాను అని పలికాను. కంఠం వరకు సర్వతేజోమయమైన మానవాకారంతోనూ తలమాత్రం సింహాకృతి కలిగిన ఒక సింహరాజ్యం ఈ ప్రాంతాన్ని సంచరిస్తోంది.
కిరాతశ్రేష్ఠ, ఎంత వెతికినా ఆ సింహరాజం కనపట్టలేదు. నేను ఆ సింహరాజానికై పరితపిస్తున్నాను. ఎప్పటికైనా ఆ మృగరాజాన్ని చూడాలనే పట్టుదలతో ఇక్కడే కాపురం ఉన్నాను అని చెప్పాను. ఈ విధంగా చెబుతుండగా ఆ కిరాతుడు అడవిలోకి పోయి రకరకాల తీగలన్నింటినీ కలిపి త్రాడుగా పేని శిరస్సు మాత్రం సింహం, తక్కిన శరీరమంతా మానవాకారం కలిగి ఒక విశిష్టమైన మృగరాజును ఆ తాటితో బంధించి తెచ్చి నా ముందుంచాడు. ఇలా శ్రీ పద్మపాదుడు చెబుతుండగా తక్కిన శిష్యులందరూ ఈ పద్మపాదుడు నిశ్చయంగా విష్ణువంశ సంభూతుడే అని తలచారు. అంతటా కిరాత శ్రేష్ఠుడు, నువ్వు పరమభక్తితో వీడని పట్టుదలతో నన్ను ధ్యానించావు. ఈ విధంగా ముందెన్నడూ బ్రహ్మాది దేవతలు కూడా ధ్యానించలేదు అని పలుకుతూ అంతర్హితుడయ్యాడు. ఈ విధంగా వారందరూ శ్రీ పద్మపాద నృసింహస్వామి వారి చరితాన్ని విని పరమానంద భరితులయ్యారు. తదనంతరం ఆ పద్మపాదుల వారు ఒక్కసారిగా బ్రహ్మాండమంతా మారుమోగేట్టుగా గర్జించారు. శ్రీ శంకరులు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అతిక్రమించి నిర్వికల్ప సమాధిలో పరబ్రహ్మంతో విహరిస్తున్నారు. అఖండ జ్ఞాన తేజోమయులైన ఆ మహాత్ములు నృసింహస్వామిచే గావించబడిన సింహగర్జనానికి లోకాలన్నీ కంపించి బ్రహ్మపదాన్ని చేరగా ఆ నాదం ఆలకించిన శ్రీశంకరులు సమాధి స్థితి నుండి బయటికి వచ్చారు. తర్వాత కళ్ళు తెరచి సర్వలోక భయంకరమైన రూపుతో నిలబడ్డ శ్రీ నృసింహస్వామిని దర్శించి ఇలా స్తుతించారు. చంద్రకిరణాల వంటి మెడజూలుతోనూ నుదుట మిక్కిలి ప్రకాశవంతమై ఒప్పారే నేత్రంతోనూ అప్పుడే ఉదయించిన 9 సూర్యుల ప్రచండ కిరణాలతో భేదిస్తూ మహాట్టాట్టహాసం చేసేవాడు, సర్వ తేజో విలక్షణుడు, మహాపాషాణమల్లే కఠినమైన ఆ కాపాలికుని వక్షస్థలాన్ని పగలగొట్టగా ఆ రక్తంతో నీ శరీరం అంతా తడిసిపోయింది. శ్రీవత్సం కౌస్తుభమణులచే ప్రకాశించే నీవు ఆ కాపాలికుని నరాలను మెడలో ధరించి అమిత భయంకరాకారుడవే ప్రకాశిస్తున్నావు. దేవదానవులకు తన భీకరమైన ఆకారంతో బ్రహ్మాండానంతా భీతిగొల్పే విధంగా చేసేవాడు, పృథులాకార దేహ విభాసితుడు, తీక్ష్ణమైన కోరలతో నోటి నుండి ఎగసిపడే అగ్నిజ్వాలలు ఆకాశమంతా వ్యాపిస్తుండగా తన రోమకూపాల నుండి బయల్పడే అగ్నికణాలతో సర్వలోకాలను దహించేవాడు, యుద్ధభూమి అందలి దేవేంద్రుని దర్పాన్ని స్తంభింపజేసే దంతాలతో ప్రళయకాల రుద్రుని మల్లే ఉండేవాడు. అవు మహాత్మా, ఆ కాలంలో ప్రళయం సంభవించుకుంటూ కాక లోకాలను దహించే నీ కోపాన్ని ఉపసంహరించండి అంటూ శ్రీశంకరులు బ్రహ్మాది దేవతలతో కూడిన నృసింహదేవుని ప్రార్థించారు. భయంకరమైన నాలుకను బయటకు చాపి అటూ ఇటూ తిప్పుతున్న ఆ నృసింహస్వామిని వారందరూ సమీపానికి పోయి దర్శించి ఆనంద బాష్పాలు స్రవించారు. పరమభక్తితో నిర్భయులై గద్గద స్వరంతో శ్రీశంకరులు ఈ విధంగా ప్రార్థించారు. శ్రీశంకరులు, ఓ నృసింహస్వామి, మా పట్ల దయవహించు. మహోగ్ర భైరవుడు మృతి చెంది నేలపై పడి ఉన్నాడు. తమ కోపాన్ని ఉపశమింపజేయండి. నా పట్ల తమ కృపాకటాక్షాన్ని ప్రసరించండి. నీ కోపతాపాలకు ఈ లోకం భీతి చెందుతోంది, గడగడ వణుకుతోంది. లోక కళ్యాణ, దయామయ, సర్వలోక శరణ్య, శాంతించు శాంతించు. మహాత్మా, తమ దేహం సాత్వికం. విష్ణు భగవానుడైన తమను సత్వగుణాధిపతిగా వేదాలు వచిస్తున్నాయి. తమ స్వరూపం పరమశాంతమైనది. నిత్యశాంతి ఒసగి సర్వలోకాలను రక్షించు. సర్వలోక సౌఖ్యానికై శాంతించు. ఉగ్రరూపం తమ స్వభావం కాదు. భక్తులను రక్షింప వివిధాలైన రూపాలను ధరిస్తావు. లయకారుడైన మహేశ్వరుని కార్యం తాము చేయదగునా? సత్వగుణాఢ్యుడైన తమకు తమోగుణం నప్పుతుందా? సత్వగుణ స్వరూప, కోపం వీడు. దేవా, తమ నామం తలచినంతనే భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. అటువంటి తమను స్వయంగా దర్శించే భాగ్యం కలిగిన వారి అదృష్టాన్ని వర్ణింపగలమా? కృప కలిగిన వారందరికీ అనర్థాలని తొలగి పరమశాంతి లభిస్తోంది. యోగీశ్వరులకు కూడా దుర్లభమైన తమ అప్రాకృత దర్శనం ప్రాకృత జనులకు కూడా లభ్యమైతే వారి భాగ్యం ఏమని చెప్పగలం? మా పూర్వజన్మల సుకృతం చేత మాకు సాక్షాత్కరించావు. తమ పాదార విందాలు స్మరిస్తూ మరణించిన వారు తిరిగి జన్మించరు. తమ హస్తస్పర్శ పొందిన వారు ముక్తిని పొందుతారు. ఈ కాపాలికుడు తమచే హతుడయ్యాడు. కరుణామయులు, ఈ కాపాలికునికి ముక్తిని ప్రసాదించండి. ముందు ప్రహ్లాదుడు తన తండ్రి చేత కష్టాలను పొందగా తమరు హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడారు. అంత మాత్రమే కాక హిరణ్యకశిపుడికి ముక్తిని కూడా ప్రసాదించారు. తమ అపార దయను ఏమని వర్ణింపగలం? పరబ్రహ్మం ఒకడే తనలో 3 గుణాలను ఆపాదించుకొని 3 విధాలైన కార్యాలను చేస్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర నామాలను ధరించారు. సత్వగుణాన్ని ఆశ్రయించి విష్ణునామరూపాన్ని ధరించి పరిపాలిస్తున్నావు. రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మ అనే నామం దాల్చి జగత్తులన్నిటినీ సృజిస్తున్నావు. తమోగుణాన్ని ఆశ్రయించి లోకాలనిలా లయింపజేస్తున్నావు. మహాత్మా, విచారించగా నువ్వు నామరూపాలు లేని నిర్గుణుడవు. అందువలన నీకు జనన మరణాలు లేవు. మా గుణాలు నీ మాయచేత సృజించబడినవే. నువ్వు శాశ్వతుడవు, స్వయం ప్రకాశకుడవు. నేతి నేతి అంటే నా ఇతి అనేది
అనే మహావాక్యాన్ని అనుసరించి అధిష్టాన స్వరూపుడవు నీవే. కేవలం వేదాంత తత్వ స్వరూపుడవు. దయామయ, నన్ను అనుగ్రహించి శాంతించు. నృసింహస్వామి, తమ నామం వినినంత మాత్రానే ప్రమధులు, గుహ్యకులు, పిశాచాలు పరిగెడతాయి. రాక్షసులు నీ ముందు నిలవజాలరు. నృసింహ మంత్రశ్రవణం సర్వపాప వినాశకమై జనులు ముక్తులవుతున్నారు. మహాత్మా, నువ్వు సర్వలోకనాయకుడవు. నువ్వే ఏకైక కారణభూతుడవు. నిర్మల హృదయంతో ధ్యానింపదగినవాడవు. చిత్స్వరూపుడవు. నిన్ను శరణువేడుతున్నాను. ఈ కాపాలికుడు కడుదీనుడు, మరణించాడు. వాణ్ణి తమ పాదపద్మాల వద్దకు చేర్చుకున్నారు. కోపాన్ని ఉపసంహరించండి. సర్వతేజోభాసురా, లోకానికి అభయం ఒసగండి. దేవతలు కూడా తమ శాంతస్వరూపాన్నే కోరుతున్నారు. తమ ఉగ్రరూపాన్ని చూసి భీతి చెందుతున్నారు. సౌమ్య రూపాన్ని చూపి రక్షించండి. కరుణామయ, తేజోభాసుర, కోటి విద్యులతలు కూడా తమ దివ్యకాంతి ముందు దిగదుడిపే. తమను నిరంతరం ఉపాసించే యోగీశ్వరులు కూడా నీ మనోవాగతీత ప్రదీప్తిని తెలియలేకున్నారు. ఆత్మస్వరూప, చాలా ఉగ్రమైన నీ భయంకరమూర్తిని ఉపసంహరించండి. ప్రళయకాలంలో ప్రమదగణాలతో పరివేష్టితుడైన మహాకాల రుద్రుని లలాట భాగంలో వెలిగే అగ్నిజ్వాలలతో సమమైన శ్రీ నృసింహ భగవానుని మహాట్టాట్టహాసం మహాగ్ని అయి సమూల నాశం చేస్తూ ఈ అనంత దురితాలను త్రుంచుగాక, పరమ సుఖాలను ఇచ్చుగాక. వాసుకిని తాడుగా చేసుకుని దేవదానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు హాలాహలం పుట్టి లోకాలన్నీ భస్మమైపోతుండగా శంకర భగవానుడు తమ డమరుకాన్ని మ్రోగించి ఆ హాలాహలాన్ని మృంగి జగత్తును కాపాడారు. శ్రీ నృసింహదేవుల సింహగర్జన కూడా సకల లోకాలను రక్షించుగాక, సకల పాపాలు నశించుగాక. కనుక దేవా, నన్ను గ్రహించు. శ్రీ నృసింహస్వామి తమ గంభీర గర్జనల చేత లోకంలో సకల పాపాలు నశించుగాక. అజ్ఞానాన్ని హరించు, హరించు, హరించు. ఈ విధంగా శ్రీ శంకరులు శ్రీ నృసింహస్వామిని స్తుతింపగా శ్రీ పద్మపాదాచార్యులు ప్రశాంతులై ప్రాకృత దేహాన్ని పొందారు. శ్రీ పద్మపాదులకు జరిగిందంతా ఒక స్వప్నంలా తోచింది. తర్వాత తన గురుదేవులైన శ్రీ శంకరులకు ప్రణమిల్లారు. శ్రీ నృసింహస్వామి వారి ఈ చరితాన్ని ముప్పూటలా ఎవరు పరమభక్తితో శ్రవణం చేస్తారో అట్టి పుణ్యాత్మునికి అకాల మృత్యు భయం ఉండదు. ఇహమందు భోగాలు అనుభవిస్తారు. మరణానంతరం ముక్తిని పొందుతారు. ఇంతటితో 11వ సర్గం పూర్తయిందండి. ధన్యవాదాలు.